హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు 4K వాచ్ టైం 4000 వాచ్ అవర్స్ ఎంత త్వరగా మనము రీచ్ అయితే అంత త్వరగా మనకి మానిటైజేషన్ అనేది ఆన్ అవుతుంది యూట్యూబ్ లో. సో ఇలా యూట్యూబ్ లో మనకి మానిటైజేషన్ ఆన్ అవ్వాలంటే టైం పీరియడ్ ఉంటుంది. 365 డేస్ లో మనము 4000 వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేయాలి. లేదంటే మనము ఎలిజిబుల్ అవ్వము. దాంతో పాటు మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ మనకి వచ్చేసిన వాచ్ టైం అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే మన వీడియోస్ ఏమైనా ఎవరు చూడకపోతే మనకి వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. ఒక మినిట్ ప్రకారం 2,40,000. అది అన్ని మినిట్స్ మనకి యాడ్ అవుతే మాత్రమే మనకి 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వాచ్ టైం త్వరగా రీచ్ అవ్వాలంటే మనము ఈ టిప్ ఫాలో చేయాలి. 4000 వాచ్ అవర్స్ మనము రీచ్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనము కనీసం డైలీ ఒక వీడియో అయినా క్రియేట్ చేస్తూ ఉండాలి. అంటే మన వీడియోస్ వచ్చేసి జనాలు చూస్తున్నారా లేదా అది తెలుసుకోవాలి. మనం వీడియోస్ ఏమైనా జనాలు చూడట్లేదంటే రీచ్ అవ్వట్లేదంటే మనం ఎన్ని వీడియోస్ క్రియేట్ చేసినా వేస్ట్. సో అందుకే ఏం చేయాలంటే డైలీ ఒక్క వీడియో మనము పోస్ట్ చేయాలి. మినిమం 3 మినిట్స్ 4 మినిట్స్ వీడియోస్ క్లీన్ గా ఉండాలి. అంటే మనకి ఎలా ఉండాలంటే ఆ వీడియో వచ్చేసి జనాలు చూస్తున్నారా లేదా, వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది బట్టి మనము వీడియోని క్రియేట్ చేయాలి. చాలా మందికి కుకింగ్ వీడియోస్ నచ్చుతుంది, చాలా మందికి ట్రావెల్ వీడియోస్ నచ్చుతుంది. సో ఇలా డిఫరెంట్ వీడియోస్ చూస్తుంటారు. మీకు ఏది ఈజీ ఉంటుందో అది మీరు చేయొచ్చు. కుకింగ్ వీడియోస్ అయితే డైలీ ఒక వీడియో చేయొచ్చు, లేదా ట్రావెలింగ్ వీడియో అంటే వీక్లీ ఒకసారి లేదా మంత్లీ ఒకసారి మనము ఎప్పుడు మనం ట్రావెల్ చేస్తామో అలా మనము వేయొచ్చు. కేటగిరీ ఉంటుంది, కుకింగ్ కేటగిరీ, ఫుడ్ కేటగిరీ, ట్రావెల్ కేటగిరీ, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. మనకి ఏది నచ్చుతుందో అది ఒకటి పిక్ చేసుకొని ఈవెన్ రైటింగ్ కూడా చేయొచ్చు. చాలా మందికి రైట్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక లెటర్ రాయడం కానీ ఎలా రాయడం అనేసి తెలియదు. అలాంటి వీడియోస్ కూడా మనము క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఒకటి టిప్ ఏంటంటే ఇప్పుడు ముగ్గులు వేయడం అంటే ఇంటి ముందు రంగోలీలు అలాంటివన్నీ వేయడం కూడా ఒక వీడియో చేయొచ్చు మనం. సో ఇలా ఏది జనాలకి నచ్చుతుందో మనం తెలుసుకోవాలంటే అన్ని వీడియోలు పోస్ట్ చేయొచ్చు. మనం పోస్ట్ చేసి ఏ వీడియో వాళ్ళకి నచ్చుతుందో ఈవెన్ ఎడిటింగ్ వీడియోస్ కూడా మనము అప్లోడ్ చేయొచ్చు. లైక్ వీడియో ఎడిట్ చేయడం ఎలా, థంబ్నెయిల్ ఎడిట్ చేయడం ఎలా, టైటిల్స్ ఎడిట్ చేయడం ఎలా, మళ్ళీ డిస్క్రిప్షన్ రాయడం ఎలా, ఇలాంటివన్నీ మనము చేయొచ్చు. సో ఇలా చేసి మనం వీడియో అప్లోడ్ చేశాక మనము మా వీడియో లింక్ ని అందరికి షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీకి కానీ, చాలా ఫేస్బుక్ లో కానీ, లైక్ ఎక్స్టర్నల్ లింక్ మనము షేర్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ షేర్ చాట్, అక్కడ కూడా మనకి వాచ్ టైం అనేది వస్తుంది. లింక్ తీసుకొని జస్ట్ షేర్ చాట్ లో మనం షేర్ చేస్తే అక్కడ కూడా చూస్తే కూడా ఇక్కడ మనకి వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. చాలా మంది అలానే షేర్ చేస్తుంటారు లింక్స్ ని. ఎక్స్టర్నల్ లింక్ లో షేర్ చేస్తే మనకి వాచ్ టైం అనేది కొంచెమైనా వస్తుంది. లైక్ పర్ మినిట్ వచ్చేసి ఒక 100 పీపుల్ చూసిన మనకి ఒక 1 అవర్ 1.5 అవర్ అలా వచ్చేస్తుంది వాచ్ టైం అనేది. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో మన ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక 10 వీడియోలు 10 మినిట్స్ చేస్తున్నా అందరూ ఒక 5000 కే వ్యూస్ లేదా 10,000 కే వ్యూస్ చూసినా మనకి వాచ్ టైం అనేది ఫాస్ట్ గా రీచ్ అయిపోతుంది. సో మీరు ఇంకొకటి టిప్ ఏంటంటే 4000 వాచ్ అవర్ రీచ్ అవ్వడానికి మనము ప్లే లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, కుకింగ్ వీడియోస్ అన్ని కలిపి ఒక ప్లే లిస్ట్, కుకింగ్ వీడియోస్ లిస్ట్ ప్లే లిస్ట్ అనేసి క్రియేట్ చేసేసి దాన్ని కూడా మనము షేర్ చేయొచ్చు. ఈవెన్ ఎండ్ కాడుకు వాడొచ్చు. ఏమవుతుందంటే జనాలు చూస్తారు. సో వాళ్ళకి ఏదైనా ఒక్క వీడియో కూడా నచ్చొచ్చు. మళ్ళీ ఇప్పుడు 100 పీపుల్ కి రికమెండేషన్ కి పోతే యూట్యూబ్ అనేది చాలా వీడియోస్ ని మన వీడియోస్ ని రికమెండేషన్ కి పంపుతుంది. అందువల్ల ఏమవుతుందంటే జనాలు పిక్ చేసుకుని ఒక్కరైనా చూడొచ్చు. అందువల్ల కూడా మనకి వాచ్ టైం అనేది పెరుగుతూ పోతుంటుంది. సో ఇలా చేయడం వల్ల మళ్ళీ మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కూడా మన వీడియోస్ అనేది రికమెండేషన్ కి పోతుంటుంది. మీరు లైక్ చేయకుండా చూస్తుంటే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కూడా మన వీడియోస్ రికమెండేషన్ కి వెళ్ళదు. సో ఇలా మన అన్ని కేటగిరీస్ ని చూసుకుంటూ పోతుండాలి. లైక్స్ చేస్తుండాలి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తుండాలి. కామెంట్లు కూడా మనకి చాలా మంది కమెంట్లు చేస్తుంటారు. వాళ్ళకి చాలా డౌట్లు వస్తుంటే దాన్ని కూడా కమెంట్ లో వేస్తుంటారు. మనం దానికి రిప్లై ఇవ్వాలన్నమాట. అలా రిప్లై ఇవ్వడం వల్ల మనకి వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. దాంతో పాటు ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి ఎక్కువ వాచ్ టైం రావడం పబ్లిక్ నుంచి రావాలి, ప్రైవేట్ నుంచి కానీ అన్లిస్టెడ్ నుంచి కానీ అవి కన్సిడర్ అవ్వదు. వాచ్ టైం కి పబ్లిక్ వ్యూస్ ఏమున్నాయో అవి మాత్రమే కన్సిడర్ అవుతాయి. సో ఇలా మీరు వాచ్ టైం ఇంక్రీజ్ చేయాలంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ని ఫాలో చేస్తే ఖచ్చితంగా ఫాస్ట్ గా మీరు యూట్యూబ్ లో వాచ్ టైం అనేది ఇంక్రీజ్ చేసుకుని మానిటైజేషన్ అనేది మీ ఛానల్లో ఆన్ చేసుకోవచ్చు. ఇంకొకటి మిస్టేక్ చేయకండి, మ్యూజిక్, కాపీరైటెడ్ మ్యూజిక్ ని అస్సలు వాడకండి. వాడితే ఏమవుతుందంటే ఛానల్ డిమానిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాపీరైట్ క్లైమ్ పడుతుంది. సో అందుకే కాపీరైట్ క్లైమ్ పడకుండా ఉండాలంటే మనము మ్యూజిక్ వాడకూడదు. యూట్యూబ్ లోనే ఆడియో లైబ్రరీ అనే ఉంటుంది. అక్కడ మీరు కావాలంటే ఫ్రీ మ్యూజిక్స్ ఉంటాయి, పెయిడ్ కొన్ని ఉంటాయి. విత్ పెయిడ్ లేకుండా, అట్రిబ్యూట్ లేకుండా మనము ఏమి లైక్ మ్యూజిక్ క్రియేట్ చేసి ఉంటారు అనుకోండి, వాళ్ళకి మనము అట్రిబ్యూట్ రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. జస్ట్ మనం ఎలా కావాలో అది ఎలా ఉందో మ్యూజిక్ అలా వాడేసుకొని మనము మానిటైజేషన్ కి ఏమి ప్రాబ్లం ఉండదు. సో అలా వాడొచ్చు.
ఇన్ కేస్ మీరు ఏదైనా మ్యూజిక్ ట్రెండింగ్ ఏమైనా ఉంటే దానికి కొంచెం వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోండి. లేదా డైరెక్ట్ చేస్తే ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఒక ట్రెండింగ్ వీడియోస్ వస్తుంది అనుకోండి, దానికి డాన్స్ చేయాలో లేదా ఆ మ్యూజిక్ మన వీడియోస్ లో వాడాలనుకుని వాడేస్తాము. మనకి తెలియదు ఆ వీడియో వైరల్ అవుతుందో లేదో కూడా తెలియదు. సడన్ గా ఏమైనా ఒక రోజులో అది వైరల్ అయిపోతే మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మెయిన్ క్రియేటర్ ఎవరు ఉంటారో వాళ్ళు మనకి కాపీరైట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఛానల్ డిమానిటైజ్ అవుతుంది. నేను ఒక మిస్టేక్ చేశాను, ఒక మ్యూజిక్ నేను వాడటం వల్ల కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఛానల్ డిమానిటైజ్ అయింది ఒకసారి. సో అందుకే హ్యాడ్స్ ఆఫ్ అయింది. సో నేను చేసిన ఈ మిస్టేక్ మీరు చేయకండి. సో ఎప్పుడైనా వాడితే యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ ని వాడండి. సో చూసారు కదండి, ఇది వాటి వీడియో. మళ్ళీ ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. నమస్కారం. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.